సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వేగనే పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే, సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటాబట్టిన పోయి 25 లక్షల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి కూడా అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓ అని అడిగిన, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన, మనం కడతాం సార్ అంటే కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు, ఆయన మంచి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి, అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన, ఈ అబ్బాయిని ఏమనుంటే నేను చదివిపిస్తాను చెప్పిన. ఆ రోజే చెప్పిన, అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నాకు తెలియనప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాను. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు.